హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జేటీవీ. నేను మీ లహరిక. ఈ రోజుల్లో అందంగా ఉండాలని ఎవరు కోరుకోరు చెప్పండి. కాకపోతే అందానికి వాడే ప్రొడక్ట్స్ పైన చాలా భయంగా ఉంది. ఎందుకంటే మార్కెట్‌లో దొరికేవి ఎంతవరకు మన శరీరంపై ప్రభావం చూపిస్తాయో ఎవ్వరికీ తెలీదు. సో, అందుకనే హెర్బల్ ప్రొడక్ట్స్ వాడమని చెబుతూ ఉంటారు. హెర్బల్‌లో కూడా చాలా మార్కెట్‌లోకి వచ్చేసాయి. ఇవాళ నేను మీకోసం ఒక అద్భుతమైన ప్రొడక్ట్ తీసుకొచ్చేసాము. దాని గురించి డీటెయిలింగ్‌గా మాట్లాడుకునేందుకు మనతో పాటు ఉన్నారు మెడిసినల్ హెర్బలిస్ట్ రాజేశ్వరి గారు. మరి మాట్లాడిద్దామా? హలో మ్యామ్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ చాలా అండి. రోజుల తర్వాత మళ్ళీ మమ్మల్ని విజిట్ చేశారు. మీరైతే ఎప్పటికప్పుడు కొత్త కొత్తవి హెయిర్‌కి సంబంధించి, స్కిన్‌కి సంబంధించి, ఆ! మోకాలికి సంబంధించి ఇలా చాలా చాలా ఆయుర్వేదంలో కనిపెడుతూ ఉంటారు. అలానే మంచి రిజల్ట్ కూడా ఉంటుంది వాటి త్రూ. సో, అవును. ఇప్పుడైతే ఈ స్క్రబ్ అని చెప్పారు. ఈ స్క్రబ్ దేనికి సంబంధించింది? ఎలా యూజ్ చేయాలి? దాంట్లో వాడే మెయిన్ ఇంగ్రీడియెంట్స్ ఏంటి? ఇది స్క్రబ్ వచ్చేసి కంప్లీట్‌గా హర్బల్ న్యాచురల్ బేసిస్ స్క్రబ్ అండి. సో, ఇందులో ఏముంటదంటే బేస్ ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి మనకు ప్యూర్ హనీ ఉంటుందండి. ఓకే. హనీ అనేది చాలా చాలా మంచిది మన అవును. స్కిన్‌కి. స్కిన్ కాంతివంతంగా అవ్వడానికి కానీ, లేకపోతే మంచి గ్లో ఇవ్వడానికి, స్కిన్‌లో ఉన్న ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అది ఇరాడికేట్ చేస్తుంది. సో, హనీ ఉంటుంది. మనకి కాఫీ బీన్స్ ఉంటది. హుహు. అండ్ ఇంకోటేంటంటే మనకి ఒక నియర్లీ ఒక 25 అథెంటిక్ ఆర్గానిక్ హెర్బ్స్ ఉంటాయండి. హుహు. సో, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ప్రొడక్ట్. సో, ఓకే. స్క్రబ్ అనగానే జనరల్‌గా ఏమనుకుంటామంటే ఓన్లీ అది డెడ్ స్కిన్ రిమూవ్ చేస్తే సరిపోతుంది. లేదంటే కొంచెం స్మూత్‌గా ఉంటది అది పెట్టుకున్నప్పుడు అన్నట్టుగా మనము వాడుతూ ఉంటాము. హ్మ్. మార్కెట్‌లో కూడా మనకు రకరకాల ప్రొడక్ట్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. అవైలబుల్. బట్ మన ఉద్దేశ్యం ఏంటంటే ఒక స్క్రబ్ యూజ్ చేసినప్పుడు ఆ డెడ్ స్కిన్ రిమూవ్ అవ్వడమే కాకుండా ఇంకా స్కిన్‌లో ఉన్న ఇంకా అదర్ ప్రాబ్లమ్స్ కూడా అది తీసివేయగలగాలి. సో, అవును. అలాంటి న్యాచురల్ హర్బల్ బేస్డ్ స్క్రబ్ తీసుకురావాలన్న ఉద్దేశంతోటి వి ఆర్ ఇంట్రడ్యూసింగ్ సర్వవ్యాపి హర్బల్ అవును. ఫేస్ అండ్ బాడీ స్క్రబ్. సో, ఇందులో వచ్చేసి మనకి ఒక నియర్లీ ఒక 25 ఇంగ్రీడియెంట్స్ ఉంటది. ఓహ్! అండ్ హనీ ఉంటుంది. మనకి కాఫీ బీన్స్ ఉంటది. అండ్ షుగర్ కూడా ఉంటుంది. సో, ఈ రకంగా మనం తయారు చేస్తున్నామండి. ఓకే. సో, ఇప్పుడు మీకు ఈ ఆలోచన మీరన్నట్టు మార్కెట్‌లో చాలా స్క్రబ్సే ఉన్నాయి. ఆ! యాక్చువల్‌గా పార్లర్‌కి వెళ్ళామంటే ఫస్ట్ చేసేది స్క్రబ్ లేకుండా నెక్స్ట్ ప్రాసెస్ అనేది అవును. స్టార్ట్ కాదు. అవును. సో, దీంట్లో వాడేటప్పుడు కొంతమందికి ర్యాషెస్ రావడం కానీ, కొంచెం అవును. స్కిన్ అలర్జీ కానీ అవును. ఇలాంటివి వస్తూ ఉంటాయి. స్క్రబ్స్ వల్లే మెయిన్‌గాను ఫేస్ చేస్తూ ఉంటారు. అవునండి. ఎందుకంటే అది కొంచెం పార్టికల్స్ హార్డ్‌గా ఉంటాయి దాంట్లో ఉంటాయి. కాబట్టి. హ్మ్. సో, ఇందులో అలాంటి హార్డ్ పార్టికల్స్ లేకుండా హెర్బల్‌తోని తయారు చేయడం వల్ల యూజెస్ ఏమున్నాయి మెయిన్‌గా? మెయిన్‌లీ అండి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా రకరకాల ప్రొడక్ట్స్ మార్కెట్‌లో ఉన్నాయి స్క్రబ్‌ది. కానీ అవి యూజ్ చేసినప్పుడు ఏంటంటే స్కిన్‌కి ఎలర్జీస్ రావడం గానీ, లేకపోతే ర్యాషెస్ రావడం గానీ జనరల్లీ చూస్తున్నాము. మనము ఇప్పుడు మీరు చూసారు ఇంతకుముందు గూడా మన ప్రొడక్ట్స్. హ్మ్. సో, సర్వవ్యాపి హెర్బల్స్‌లో ఏ ప్రొడక్ట్ అయినా నాట్ ఓన్లీ ఇట్స్ ఫర్ బ్యూటీ. బ్యూటీ విత్ హెల్త్ అండి. హెల్త్ హెల్త్ లేనిది బ్యూటీ అనేది రాదు. రాదు. సో, స్కిన్ ఎప్పుడైనా హెల్తీగా ఉంటేనే అది గ్లోగా కనిపిస్తది. చాలా నీట్‌గా కూడా మనకు కనిపిస్తుందండి. అవును. సో, బ్యూటీతో పాటుగా హెల్త్ అనేది కూడా మనము చూస్తాం. హ్మ్. ఇప్పుడు మన హెయిర్ ఆయిల్‌లో చూసుకున్నా కూడా అథెంటిక్ ఆర్గానిక్ హెర్బ్స్ మనము ఆయిల్స్ కూడా కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ యూజ్ చేస్తాము. మీరు పెయిన్ ఆయిల్స్ అవును. చూస్తున్నారు. స్కిన్ కేర్ చూస్తున్నారు. సో, ఆ కోలోనే మనం ఒక స్క్రబ్ తీసుకురావాలి. బట్ ఆ స్క్రబ్ ఎలా ఉండాలి అనంటే మనకి స్కిన్‌లో డెడ్ స్కిన్ తీసేయడంతో పాటుగా హ్మ్. మనకి ర్యాషెస్ రావద్దు. ఏదన్నా స్కిన్‌లో ఏదన్నా ర్యాషెస్ ఉన్నా వాళ్ళకి లేకపోతే ఏదన్నా హ్మ్. స్కిన్ పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమందికి. కొంతమందికేంటంటే యాక్ని ఉంటుంది. యెస్. యాక్ని పోర్స్ ఉంటాయి. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఒక సొల్యూషన్ ఇచ్చేలాగా ఉండాలి. యాస్ వెల్ యాస్ మంచి గ్లో స్కిన్ అనేది రావాలి. కాంప్లెక్షన్ కూడా ఇంప్రూవ్ అవ్వాలి. యెస్. సో, ఈ ఉద్దేశంతోటి మనం తీసుకొచ్చామండి ఓకే. స్క్రబ్‌ని. మరి దీనికి అప్లై చేసేటప్పుడు ఏమైనా పాటించాలా? అంటే ఆ! సోప్ కానీ వాడకూడదని కొన్ని ఉంటాయి కదా! అట్లా? లేదండి. హ్మ్. మామూలుగా అంటే దీన్ని యూజ్ చేసే విధానం ఏంటంటే వన్స్ ఇన్ ఎ వీక్ మనం యూజ్ చేస్తే ఓకే. సరిపోతుంది. వీక్లీ వన్సా? వీక్లీ వన్స్ చాలు. ఎందుకంటే ఓకే. స్క్రబ్ రెగ్యులర్‌గా కూడా యూజ్ చేయొద్దు. ఓహ్! ఎందుకంటే ఇందులో ఫైన్ పార్టికల్సే ఉంటాయి. మీరన్నట్టుగా హ్మ్. బాగా లావువి కానీ లేకపోతే కొంచెం రఫ్‌గా ఉండే పార్టికల్స్ ఏమీ ఉండదు. ఓకే. మనకి కాఫీ బీన్స్ కూడా వెరీ ఫైన్ పార్టికల్స్ ఉంటుంది. మన కాఫీది కూడా. హ్మ్. షుగర్‌ది కూడా మనకి అలానే చాలా ఫైన్ పార్టికల్సే ఉంటుంది. ఇప్పుడు
ఇప్పుడు బావెంచాలు కానీ లేకపోతే ఇంకా ఈ మోదుగు పూలది మ్మ్. ఎక్స్ట్రాక్ట్స్ కానివ్వండి, లేకపోతే ఇంకా రకరకాలుగా మనకి బిల్వపత్ర కానీ బిల్వ మ్మ్. పుష్పం కానీ మనము ఒక స్కిన్కి సంబంధించి స్కిన్ ఫ్రెండ్లీ హెర్బ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం ఇందులో యూస్ చేస్తున్నాము. ఓ సో ఇవన్నీ యూస్ చేసుకుంటూ విత్ మన కాఫీ అండ్ హనీ బేస్ తోటి మనం ఈ స్క్రబ్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. మ్మ్. సో దీనివల్ల ఏంటంటే మీకు దెర్ ఈస్ నో ఎనీ సైడ్ ఎఫెక్ట్, మీకు ర్యాషెస్ ఉండదు, మ్మ్. ఏమీ ఉండదు. స్కిన్ చాలా నీట్గా అవుతుందండి. డెడ్ అంటే స్కిన్ వీక్లీ కూడా వన్స్ మనం యూజ్ చేసినా దాని రిజల్ట్ అనేది చూడొచ్చు. రిజల్ట్ ఇన్స్టెంట్ గానే మీరు చూడగలుగుతారు. ఓ వీఆర్ యూజింగ్ ఆర్గానిక్ ఫ్లోరల్ మల్టీ ఫ్లోరల్ హనీ యూస్ చేస్తున్నామండి. మ్మ్. ఇందులో మనము అంటే బయట దొరికే హనీ అట్లా కాకుండా హనీ కోమ్స్ నుండి మనం మ్మ్. డైరెక్ట్ గా సేకరించిన ఫార్మర్స్ మనకున్నారు. మ్మ్. సో హనీ ఫార్మింగ్ చేసే వాళ్ళ దగ్గర నుండే మనము అది ప్యూర్ గా దగ్గరుండి మనము తీసుకుంటున్నాం. అందులో ఓకే. ఎటువంటి కల్తీ వేరేవి లేదు. కల్తీ మ్మ్. లేకుండా అట్లా తీసుకుంటున్నాము. మళ్ళీ ఇందులో 1 డ్రాప్ కూడా సింథటిక్ ఎసెన్స్ ఏది ఓ ఉండదండి. వీఆర్ యూజింగ్ న్యాచురల్ ఎసెన్షియల్ ఆయిల్స్. మనకి లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ ఉంటుంది, టీ మ్మ్. ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ ఉంటుంది. ఇదేంటంటే చాలా స్కిన్ ఫ్రెండ్లీ ఎసెన్షియల్ ఆయిల్స్ మనకి. ఓకే. మనకి సూదింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. యాక్ని పోర్స్ ఉన్నా కూడా అది మినిమైజ్ చేస్తుంది, యాక్నిని తగ్గిస్తుంది, మనకి కాంప్లెక్షన్ ఇంప్రూవ్ అవుతుంది, మ్మ్. పిగ్మెంటేషన్ కూడా చాలా రెడ్యూస్ అవుతుంది. ఇది యూస్ చేసే విధానం ఎట్లా ఉంటుందంటే మనము ఇది ఇందులో మనకి కెమికల్ కానీ లేకపోతే ఇంకేవి సింథటిక్ ఎసెన్సెస్ ఏవి ఉండదు కాబట్టి కొంచెం ఇందులో ప్యూర్ హనీ ఉంటుంది కాబట్టి మ్మ్. కొంచెం థిక్నెస్ ఉంటుందండి మనకి ఓకే. స్క్రబ్. మ్మ్. సో మనం ఫేస్ని వెట్ చేసుకొని మ్మ్. ఆ తర్వాత మనం దీంతో ఒక స్పాచులా కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. అది కూడా ఈకో ఫ్రెండ్లీ. మనం ఒక స్టీల్ మ్మ్. కి సంబంధించిన స్పాచులా ఇస్తున్నాము దీంతో. సో దాంతో కొంచెం మనం మన స్క్రబ్ ని తీసుకొని హ్యాండ్ లోకి తీసుకొని జస్ట్ వాటర్ కొంచెం లైట్ గా మిక్స్ వాటర్ చేసి వేసి మనం ఇలా రబ్ చేయాలి. కొంచెం మ్మ్. ఇలా గట్టిగా ఇలా ఇలా అంటే అది మనకి స్మూత్ లిక్విడ్ గా లాగా. మ్మ్. ఫామ్ అయిపోతుంది. అప్పుడు దాన్ని మన వెట్ ఫేస్ పైన ఓకే. మంచిగా అప్లై చేసుకొని మ్మ్. గివ్ ఏ జెంటిల్ మసాజ్ అండి. మ్మ్. లైట్ గా మసాజ్ ఇచ్చేసి లివ్ ఇట్ ఫర్ 5 to 10 minutes. ఓకే. ఎందుకంటే ఇందులో చాలా హెర్బ్స్ ఉన్నాయి. ఎస్. అవన్నీ మన స్కిన్ లోకి ఇన్ఫ్యూజ్ అవ్వాలి. మ్మ్. దెన్ ఓన్లీ వి విల్ గెట్ ద వెరీ గుడ్ రిజల్ట్. ఓకే. సో అందుకని ఒక 5 to 10 minutes మనం దాన్ని అలా లీవ్ పెట్టుకొని చేశారు. వెయిట్ చేసి ఆ తర్వాత లైట్ గా వాటర్ స్ప్రింకిల్ చేసేసి గివ్ ఏ జెంటిల్ మసాజ్ అండ్ రిమూవ్ దట్. అచ్చా. వాటర్ తో మామూలు ప్లెయిన్ వాటర్ తోటి మ్మ్. మనము వాష్ చేసుకుంటే సరిపోతుంది. మనం సోప్ పెట్టాల్సిన అవసరం లేదు, ఇంకేం ఇంకేది లేదు. అవసరం లేదు. ఆఫ్టర్ దట్ ఏదన్నా మనకి మన సర్వవ్యాపి స్కిన్ కేర్ ఉంది కదా, మ్మ్. అదైనా యూస్ చేయొచ్చు. లేదంటే మీ దగ్గర ఏదన్నా సన్ ఉన్న స్క్రీన్ ఉన్నా యూజ్ చేయాలి. సన్ స్క్రీన్ కానీ లేదా ఏదైనా మాయిశ్చరైజర్ ఏదన్నా ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే. ఇది మన ఫేస్ అనే కాదండి, మనకి ఒక్కొక్కరికి ఏంటంటే ఎల్బోస్ దగ్గర ఎస్ కానీ బ్లాక్ గా చాలా ఉంటుంది. బ్లాక్ గా మ్మ్. ట్యాన్ పట్టిపోతుంది. మ్మ్. ఒక్కొక్కరికి ఏంటంటే బాగా మనకి మడిమల దగ్గర కూడా డెడ్ స్కిన్ బాగా ఎస్ ఫామ్ అవుతుంది, అవును. చాలా రఫ్ గా ఉంటది. మ్మ్. ఆ ప్లేస్ లో కూడా మనం పెడిక్యూర్ అలా చేసుకుంటాం కదండి, దానికి మనం జస్ట్ వాటర్ తోటి మన పాదాలని వాష్ చేసుకొని మ్మ్. ఆ తర్వాత ఈ స్క్రబ్ అప్లై చేసి లైట్గా మనం మసాజ్ చేసుకొని వదిలేసి ఒక 5 to 10 minutes తర్వాత వాష్ చేసుకోండి. డెడ్ స్కిన్ అంతా పోయి చాలా నీట్గా స్మూత్గా మనకి పాదాలు కనిపిస్తుంది. ఓకే. సో మనకి హెడ్ టు టాయ్ మనకి ఏ మ్మ్. ప్లేస్లో మనకి ట్యాన్ ఉన్నా లేకపోతే ఏదైనా బ్లాక్నెస్ ఎక్కువగా ఉంది లేకపోతే మనకి ఏదైనా డెడ్ స్కిన్ ఎక్కువ ఫామ్ అయింది అనుకున్నా ఏ ప్లేస్లోనైనా మనము ఈ అప్లై చేయొచ్చు. మన సర్వవ్యాపి హెర్బల్ ఫేస్ అండ్ బాడీ స్క్రబ్ అప్లై చేసుకోవచ్చు. ఓకే. ఇది స్కిన్ ఫ్రెండ్లీ, కంప్లీట్గా న్యాచురల్ కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. సూపర్. అయితే ఇది ఇప్పుడు ఆల్ స్కిన్ టైప్స్ అప్లై యా, చేసుకోవచ్చు ఎవరైనాను? ఆల్ స్కిన్ టైప్స్ అండి, మ్మ్. మనకి ఎటువంటి ప్రాబ్లం ఏమి ఉండదు. మ్మ్. ఇందులో ఏంటంటే మనకి బటర్స్ కూడా ఉంటుంది అండ్ సమ్ స్కిన్ ఫ్రెండ్లీ ఆయిల్స్ కూడా మ్మ్. ఉంటాయి, ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా ఉంటాయి. సో ఆల్ పుట్ టుగెదర్ అండి. మనం మ్మ్. అన్ని ఏదైతే మిక్స్ చేసి. ఎసెన్షియల్ ఫర్ ద స్కిన్ ఉందో ఆ ట్రెజర్ అంతా తీసుకొని మ్మ్. మనం ఒక బాటిల్లో వేసి మనం ఇస్తున్నాం అనుకోండి. గ్రేట్ అండి, సో ఇట్స్ గ్రేట్. ఎ వెరీ గుడ్ స్క్రబ్. ఓన్లీ స్క్రబ్బింగే కాకుండా మనకి దానికి సంబంధించి స్కిన్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇది రిమూవ్ చేస్తుంది. తీసేస్తుందండి. ఓకే, చాలా గ్రేట్. గ్లోయింగ్ స్కిన్ వస్తుంది. మనకి పోర్స్ కూడా మినిమైజ్ అవుతూ ఉంటుంది. మ్మ్. సో మనకి కళ్ళ కింద కొంచెం బ్లాక్ బ్లాక్నెస్ ఉన్నా అదేంటంటే బాగా నిద్ర లేని వాళ్ళకి లేకపోతే మ్మ్. అట్లాంటి వాళ్ళకి బాగా కళ్ళ కింద నలుపు ఉంటుంది కదండి, వాళ్ళకి కంపల్సరీ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్.
మామూలుగా కొంతమంది డల్‌గా ఉంటారు. బాగా నైట్ షిఫ్ట్ చేసొస్తారు. లేదు అంటే వర్క్ ప్రెషర్ వల్ల ఫేస్ అంతా డల్ అవుతది. జస్ట్ మనం ఈ స్క్రబ్ అప్లై చేసుకొని ఒక 5 మినిట్స్ అలా 5-10 మినిట్స్ ఉంచేసి లీవ్ చేసి మనము వాష్ చేసుకున్నాం అనుకోండి చాలా మంచి గ్లోయింగ్ స్కిన్ వస్తుందండి. గ్రేట్ అండి. మంచి ప్రొడక్ట్‌ని మాకు పరిచయం చేశారు. సో, దాన్ని ఎలా యూజ్ చేయాలనేది కూడా చాలా క్లియర్‌గా వివరించారు. మరి ఈరోజు స్క్రబ్ గురించి ఇన్ని విశేషాలు షేర్ చేసి మాకు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ రాజేశ్వరి గారు. ఇలానే మీ ఇన్నోవేటివ్ థాట్స్‌కి పదును పెట్టి మా కోసం మెయిన్‌గాను బయట ఉన్న ప్రొడక్ట్స్‌తోని ఎంత ఫేస్ చేస్తున్నారో జనాల్లో అందరికీ తెలిసిందే. ఇలాంటి మంచి ప్రొడక్ట్ మార్కెట్‌లోకి రావడం వల్లను మెయిన్‌గాను అందం పెరగడమే కాదు అదొక పక్కన పెడితే కనుక మెయిన్ ఏదైతే అన్‌వాంటెడ్ వాటిని కొంచెం తప్పించుకోవడం జరుగుతుంది. అంతే అండి. సో, అంతే. స్కిన్‌కి సేఫ్ హెల్తీ స్కిన్ వస్తది. యెస్. మనకి బ్యూటీతో పాటుగా హెల్త్ కూడా మనము కాపాడుకోవచ్చు. కాపాడుకుంటాము. దీని ద్వారా 2 సాధ్యమవుతదండి. గ్రేట్ అండి. థ్యాంక్ యూ యాహ్! సో మచ్ మేడం. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు దీని గురించి. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్.